ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టుకు వెళ్లనున్నారు. తన ఇష్ట దైవం అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జనసేనాని కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకోనున్నారు. పవన్ రాక సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వెళ్లనున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొండగట్టులోని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు. గతంలో వారాహి యాత్రకి ముందు ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టులోనే నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఉన్నారు. వచ్చేటువంటిది మూడవసారి వస్తున్నారు. మొట్టమొదటిసారిగా స్వామి దర్శనానికి వచ్చినప్పుడు తాను ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తున్నప్పుడు హైటెన్షన్ పవర్ నుంచి కూడా ఆంజనేయ స్వామివారు రక్షించి ఉన్నారని వారి యొక్క మనోభావనతో స్వామివారే నాకు పునర్జన్మ ప్రసాదించారు అనే భావనతో రెండోసారి రావడం జరిగింది. రెండోసారి వచ్చినప్పుడు కూడా స్వామివారి సన్నిధిలో దర్శనం చేసుకొని ఏదైతే జనసేన ప్రచార రథం అయితే ఉందో అది వారాహి, అప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో వారాహి వాహన పూజలు చేసుకున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. రోడ్డు మార్గంలో కొండగట్టుకు చేరుకుంటారు. 11 గంటలకు అంజన్న ఆలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం 12 గంటలకు హైదరాబాద్కు తిరిగి ప్రయాణమవుతారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లాలో కొండగట్టు ఆలయం విజిట్ చేయడానికి, అక్కడ దర్శనం చేయడానికి డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. సో ఈ బందోబస్తు కోసం, ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్ కోసం అక్కడ మొత్తం అనలైజ్ చేస్తున్నాము. గతంలో కూడా సార్ ఇక్కడ 2-3 సారి వచ్చారు. ఆ బందోబస్తు కూడా మనం అనలైజ్ చేసాం. సో అది చేసి ఇక్కడ దాదాపు 250 to 300 పోలీస్ సిబ్బంది వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఉంటే మనం అట్లా ఇన్షూర్ చేస్తాను. ఆబ్వియస్లీ ఇది భక్తులకి ఎట్లాంటి బాధ పడకుండా మనం ఇది మొత్తం అరేంజ్మెంట్ చేయాలా. సో అదే మనం ఇన్షూర్ చేస్తాను. పవన్ కళ్యాణ్ ఆ పేరు వింటేనే కొన్ని లక్షల మంది కళ్ళల్లో మిరుమిట్లు గొలుపుతాయి. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను అందించి లక్షలాది అభిమానుల ప్రేమాభిమానాలను చురగొన్నారు. అప్పట్లో అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన పవన్ కళ్యాణ్ యువరాజ్యం బాధ్యతను భుజాన వేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా 2009లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తమ కులదైవమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి తొలిసారిగా కొండగట్టు వచ్చారు. అంజన్న ఆశీస్సులు తీసుకొని ప్రచారానికి సిద్ధమయ్యారు. ప్రచార సందర్భంలో హుస్నాబాద్ రోడ్ షోలో కరెంటు తీగలు తెగిపడి పవన్ కళ్యాణ్ కు తాకడంతో స్పృహ కోల్పోయారు. అయితే వెంటనే తేరుకున్న పవన్ తిరిగి ప్రచారాన్ని కొనసాగించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దయ వల్లే తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పవన్ కళ్యాణ్ భావించారు. ఇటీవలే జరిగిన ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ తన ప్రచార రథం వారాహికి కొండగట్టులోనే పూజలు చేపించారు. 2023 జనవరి 23న ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వాహన పూజలు నిర్వహించి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో గెలవాలని అంజన్నను మొక్కుకున్నారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడంతో పాటు కూటమి గెలుపులో పవన్ కీ రోల్ పోషించారు. తెలుగు రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో సైతం పవన్ కీలకంగా మారారు. ప్రధాని మోదీ సైతం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పవన్ కాదు తుఫాన్ అంటూ జనసేనానిని ఆకాశానికెత్తేశారు. పవన్ కళ్యాణ్ అనుకున్నట్లుగానే ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. దీంతో అంజన్నకు మొక్కు చెల్లించుకునేందుకు కొండగట్టుకు వెళ్తున్నారు. గతంలో ఓ సినీ హీరోగా, సెలబ్రిటీగా అంజన్నను దర్శించుకున్న పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టు అంజన్నను దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు.